దేవునికి స్తోత్రం. ఈ దినము మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాము. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా యేసుక్రీస్తుల వారు మాత్రమే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆలోచనతో, ఉద్దేశంతో, ఆత్మీయ అభిప్రాయంతో యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలోని మాటను ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమం యొక్క మోటోగా, ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఉదయకాలపు వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని మరొక పర్యాయం దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యం చేత మీరు సంధించబడడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. సమయంలో మనం గత ఎపిసోడ్లో ఆహారమైనటువంటి యేసు ఆహారం ఏంటండి? యేసు మనిషి కాదా? యేసు మనిషే, యేసు వ్యక్తే, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడే. హీ హాస్ పర్సనాలిటీ, ఈజ్ అ పర్సన్. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ కంపేర్డ్ యాజ్ ద ఫుడ్ ఫ్రమ్ హెవెన్. ఫుడ్ డిజెండెడ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఆయన ఉన్నాడు. ఆయన అక్షయమైనటువంటి ఆహారమై ఉన్నాడని, ఆయన కుళ్ళిపోయేవాడు కాదని, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడని. పరిశుద్ధులు కుళ్ళిపోరు, పరిశుద్ధులకు పునరుత్థానం ఉంది. పరిశుద్ధులు లేస్తారు నూతనమైన దేహంతో, కుళ్ళిన దేహాలతో లేస్తారని కాదు, ఎండిన ఎముకలుగా లేస్తారని కాదు. వాళ్ళు సజీవులుగా, సైన్యంగా, బలవంతులుగా, నూతనమైన శరీరాలతో, మహిమ శరీరాలతో లేస్తారు. స్తోత్రం. మర్తమైన శరీరం అమర్త్యతను, క్షయమైనటువంటి శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. రెండవది, మన అవసరాన్ని తీర్చేటువంటి ఆహారం. మన పితరుల యొక్క, ఇశ్రాయేలుల యొక్క అరణ్యములో సంచరించిన వారి యొక్క 20 లక్షల మంది పైగా ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరతలను తీర్చినటువంటి ఆహారం. మన్నా వారిని పోషించింది. స్తోత్రం. హల్లెలూయా. అనగా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి, వాళ్ళు కాళ్ళు వాయకుండా, వాళ్ళు నడిచినప్పటికీ కాళ్ళు వాయకుండా వారు తిన్నటువంటి ఆహారాన్ని బట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఐగుప్తు ఆహారం వాళ్ళకి అనారోగ్యానికి గురి చేసింది, కానీ అరణ్యములో ఆకాశము నుంచి అనుగ్రహించబడిన ఆకాశధాన్యము, దేవదూతల యొక్క, ఆకాశవాసులైన దేవదూతల యొక్క ఆహారం వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చింది. మూడోది, ఆత్మీయమైన ఆహారము, ఆత్మకు ఆహారము. మనలో పరమాత్ముడు ఆహారంగా నివసిస్తాడు. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి కొటేషన్, ఆకలి కొన్నవానికి ఆయన ఆహారం రూపంలో ప్రత్యక్షమవుతాడని. ఇప్పుడు ఈ కొటేషన్ యొక్క వివరణలోకి వెళ్ళడం లేదు, కానీ నాలుగోదిగా ఆయన అర్థం కాని ఆహారమై ఉన్నాడు. హీస్ అ మిస్టీరియస్ ఫుడ్. మీకు తెలియని ఆహారం నాకుంది అని శిష్యులకు చెప్పినవాడు. ఏంటబ్బా తెలియని ఆహారం? ఎవరైనా ఏదైనా తెస్తారేమో, సమరయ స్త్రీ లాంటి వాళ్ళు ఎవరైనా తెస్తారేమో, ఇంకా ఎవరైనా పురుషులు ఏమైనా తెస్తారేమో. కాదు, మీరు మీ ఆహారాన్ని ఇంకా తినలేదు, నేను తినడం ఆరంభించేసాను, తింటూ ఉన్నాను. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం. స్తోత్రం. హల్లెలూయా. దైవ చిత్తాన్ని నెరవేర్చడం మనకు ఆహారము. దేవుని బిడ్డలకు గుర్తుపెట్టుకోండి, సాతాను చిత్తాన్ని నెరవేర్చడం ఈ సమాజంలో లోకస్తుల యొక్క ఆహారం, కానీ దేవుని చిత్తం నెరవేర్చడం మనలాంటి దేవుని బిడ్డల యొక్క ఆహారం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఏవో మాట్లాడుకున్నాం. ఈ దినము మనము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ, స్తోత్రం, నా యొద్దకు వత్తురు. స్తోత్రం. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, వారు కొందరని కాదు, వారందరూ నా యొద్దకు, అనగా యేసు యొద్దకు. యేసు చెప్పిన మాట 35వ వచనంలోంచి యేసు వారితో మాట్లాడుతున్నాడు.
తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదవబోతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో చదవబోతున్నాను. బట్ ఎవ్రీ వన్ మై ఫాదర్ హ్యాస్ గివెన్ టు మీ దే విల్ కమ్, అండ్ ఆల్ హూ కమ్ టు మీ ఐ విల్ ఎంబ్రేస్, అండ్ ఐ విల్ నెవర్ టర్న్ దెమ్ అవే. ఐ విల్ ఎంబ్రేస్ అండ్ ఐ విల్ నెవర్ టర్న్ దెమ్ అవే. వారిని నేను ఆలింగనం చేసుకుంటాను, కౌగిలించుకుంటాను, వాళ్ళని హత్తుకుంటాను నేను వాళ్ళని. అండ్ విల్ నెవర్ టర్న్ దెమ్ అవే. వాళ్ళని వెనక్కి పంపించడం కానీ, తోసివేయడం కానీ, నెట్టివేయడం కానీ, తిరస్కరించడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ, అలక్ష్యం చేయడం కానీ ఇటువంటిదేమీ ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. తన దగ్గరికి వస్తున్న వాళ్ళని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అలాగే ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి కూడా చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆల్ దోస్ హూమ్ ద ఫాదర్ గివ్స్ మీ విల్ కమ్ టు మీ, అండ్ హీ హూ కమ్స్ టు మీ ఐ విల్ బై నో మీన్స్ రిజెక్ట్. నేను వాళ్ళని తోసివేయను, రిజెక్ట్ చేసే దేవుని కాదు. రిసీవ్ చేసుకునే దేవుడే కానీ ఆయన రిజెక్ట్ చేసే దేవుడు కాదు. రిజెక్ట్ చేసేటువంటి త్రోసివేసే మనుషులు ఉన్నారు, కానీ త్రోసివేసే దేవుడు లేడు. త్రోసివేసే దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉండొచ్చు, ఉన్నారు. కానీ మన దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు తన దగ్గరికి వచ్చిన వారిని, ఆత్మాభిమానాన్ని చంపుకొని, అహాన్ని చంపుకొని, స్వయాన్ని చంపుకొని, ఈగోని చంపుకొని, అనేదాన్ని చంపుకొని వచ్చిన వారెవరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, బయటికి త్రోసివేను. ఒక యజమానునికి ఒక వ్యక్తి మీద ఇష్టం లేనప్పుడు అతన్ని బయటికి గెంటి వేస్తాడు, తోసివేస్తాడు, గెట్ అవుట్ అంటాడు, మెడబెట్టి గెంటుతాడు, లేకపోతే అవకాశం ఇవ్వడు, లేదంటే వాళ్ళ ముందే తలుపు మూసేస్తాడు. కానీ యేసు అనేటువంటి యజమానుడు చెప్తున్న నేనెంత మాత్రమును నేను బయటికి తోసివేది, నేను ఎంత మాత్రం ఐ విల్ నెవర్ నెవర్ నెవర్, ఎప్పటికీ, ఎన్ని రోజులకైనా, ఎన్ని నెలలకైనా, ఎన్ని సంవత్సరాలకైనా నువ్వు నా దగ్గరికి వచ్చావు. అంతెందుకంటే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉపమానం మనకు తెలిసిందే. 3 ఉపమానాల్లో 3వ ఉపమానం. స్తోత్రం. ఆ ఉపమానం ఏంటంటే మనకు తెలిసిందే, తప్పిపోయిన కుమారుడి ఉపమానం కాదు అది, తండ్రి ప్రేమను గురించినట్టు ఉపమానం అది. సరే, ఇప్పుడు ఆ ఉపమానం యొక్క వివరణ కాదు, కానీ తన దగ్గరకు వచ్చిన కుమారుడిని ఆయన త్రోసివేయలేదు. సరే నా కుమారుడు నువ్వు వస్తే మీ అన్నయ్య ఒప్పుకోకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు, సారీ, ఇన్ని రోజులైంది, నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, నువ్వు రావనుకున్నావు, నీకోసం ఎత్తిపెట్టినవి వేరే వాళ్ళకి ఇచ్చేసావు, సారీ, 1 సంవత్సరం ముందే వచ్చి ఉండొచ్చుగా, 1 నెల ముందు వచ్చి ఉండొచ్చుగా, నుండి ఏదేమైనప్పటికీ అన్నయ్యని అడిగి కనుక్కొని చెప్తాను అని అనలేదు. స్తోత్రం. హల్లెలూయా. నీ అన్నయ్యకి ఇంటి మీద, ఇంట్లో ఎంత అధికారం ఉందో నీకు కూడా అంతే అధికారం ఉంది. నువ్వు అధికారాన్ని కాదనుకుని వెళ్ళిపోయావు, అయినప్పటికీ నీ ప్లేస్ ఖాళీగా ఉంది. దేర్ ఇస్ ఎ వేకెన్సీ ఫర్ యూ. నీ స్థానంలో ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి పెట్టుకున్నానని కాదు, నీ స్థానం ఎప్పటికీ నీదే దేవుని దగ్గర, దేవుని హృదయంలో నీ స్థానం ఎప్పటికీ నీదే. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అక్కడెక్కడ ఎవరైనా కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు, కుటుంబంలో తండ్రినో తల్లినో కోల్పోయినప్పుడు మనం చెప్పేటువంటి మాట, ఈ స్థానాన్ని భర్తీ చేయలేము, ఆ ఖాళీని, ఆ లోటును మనం పూర్తి చేయలేము. అవును, వాస్తవమే. అలాగే చిన్న కుమారుని యొక్క స్థానం, అప్పటికి చిన్న కుమారుడు గారు అందరూ మర్చిపోయింటారు, బహుశా పెద్ద కుమారుడు గారు మర్చిపోయాను, మా తమ్ముడు అనేవాడు లేడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు ఏమో, చచ్చిపోయాడు బహుశా. వేశ్యలతో తిరిగి, వేశ్యలతో సహజీవనం చేస్తూ, వ్యాధులకు గురై, వ్యాధి తీవ్రం అయిపోయి చనిపోయి ఉండొచ్చు. ఓకే, లివ్ ఇట్. వాడితే ఇప్పుడు చచ్చిపోయినట్టు మనకెందుకు, వాడి జ్ఞాపకాలు ఎందుకు? జ్ఞాపకాలలో తండ్రి బతుకుతున్నాడు, తండ్రి బతికాడు. జ్ఞాపకాలతో మాత్రం కాదు, తండ్రి ఒక నిరీక్షణతో బతికాడు కాదా. తండ్రి మన జ్ఞాపకాలతో బతుకుతున్నాడు, మనం దేవుని జ్ఞాపకాలతో మనం బతకడం లేదు.
సియోనుని గురించి మేము ఏడ్చాం, సియోను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మాకు ఏడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. తండ్రికి జ్ఞాపకాలు ఉన్నాయి, తండ్రికి నిరీక్షణ ఉంది, నా కుమారుడు తిరిగి వస్తాడని నిరీక్షణ. సరే, దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. లేలుయా లేలుయా. నేను బయటికి త్రోసివేయను, అది అక్కడ పాయింట్. బయటికి అంటే ఏంటి? సువార్తల్లో మనం బయటికి అన్నప్పుడు బయట అనేటువంటి మాట వెలుపలి చీకటి అనే మాట. అవుటర్ డార్క్నెస్, లోపల వెలుతురుంది, బయట చీకటి ఉంది అనగా దాని అర్థం ఏంటంటే, నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం, వచ్చు స్త్రీనైనా పురుషునైనా ఎవరినైనా సరే, సేవకుడినైనా సరే, నేను ఎంత మాత్రం బయట వెలుపటి చీకటిలోకి త్రోసివేను. ఐ విల్ నాట్ కిక్ దెమ్ అవుట్ ఆర్ సెండ్ దెమ్ అవుట్ ఇన్ టు ద అవుటర్ డార్క్నెస్. వాళ్ళని లోపలికి చేర్చుకుంటాను. వాళ్ళని చేర్చుకోవడం, 5 మంది కన్యకల్ని, బుద్ధి కలిగిన కన్యకలు చేర్చుకోవడం, వెంటనే తలుపులు వేసివేయడం. బుద్ధి లేని కన్యకల దృష్టికి బుద్ధి కలిగిన 5 మంది కన్యకలు బుద్ధి లేని వాళ్ళుగా కనిపించుండొచ్చు. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వాళ్ళు, లేదా అవతల వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు గాను, బుద్ధి లేని వాళ్ళకి అవతల వాళ్ళు, ఇలాగా పరస్పరం వ్యతిరేకంగా కూడా కనిపించవచ్చు. కొంతమందికి తామే బుద్ధిమంతులు అని కనిపిస్తుంటుంది. మేము చేసిందే కరెక్టే, ఏం ముందుగా అంత సిద్ధల్లో నూనె పెట్టుకోకపోతే ఏమి తొందర ఏముంది అనుకునే వైజ్ అనుకో బుద్ధి లేని వాళ్ళు ఎక్కడో నూనె దొరకదన్నట్టుగా సిద్ధంలో సిద్ధపరుచుకున్నారు అనుకున్నారు. వాళ్ళ దృష్టికి వీళ్ళు, వీళ్ళ దృష్టికి వీళ్ళు బుద్ధిహీనుడు. కానీ ఎవరు బుద్ధిహీనులో చివరికి తెలిసింది. దీపాలు పట్టుకున్న వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు కాదు, దీపాలు వెలిగించిన వాళ్ళు కాదు, ఖాళీ సిద్ధులు పెట్టుకున్న వాళ్ళు కాదు. కానీ అంతఃపురంలో ప్రవేశించి పెళ్లిలోకి లేకపోతే విందుశాలలో ప్రవేశించి భోజనం చేసేవాళ్ళే బుద్ధిమంతుడు. దైవరాజ్యంలో ప్రవేశించేవాడే జ్ఞాని. విస్తారమైన డిగ్రీలు చేసిన వాడు కాదు జ్ఞాని. దైవరాజ్యంలో రేపు ప్రవేశించగలిగిన వాడు, దానికి కావలసిన అర్హతను సంపాదించుకోగలిగిన వాడే దైవజ్ఞాని. దైవజ్ఞానము దైవ లోకంలోకి నేను చేరుస్తుంది. ఈ లోకంలో జ్ఞానులు అనబడిన వాళ్ళు ఎంతమంది నరకంలో ఉంటారో నాకే తెలియదు. ఎంతమంది బోధకులు నరకంలో ఉంటారో నాకు తెలియదు. అలాగని బోధకులందరూ నరకంలో ఉంటారని నేను అనలేదు. స్తోత్రం. ఒక సామాన్యమైన విశ్వాసి పెద్ద పెద్ద బోధకుల యొక్క బోధలు విని మారుమనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించి బోధించిన వాళ్ళు నరకంలో ఉండే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం అయితే చెప్తుంది. మీరెవరో నాకు తెలియదు అని విశ్వాసులతో కాదని చెప్పింది. సేవలో ఉన్న వాళ్ళతో, సేవలో అనేక సంవత్సరాలు సీనియర్లుగాను జూనియర్లుగాను ఉండి వరాలను ఉపయోగించుకున్న వాళ్ళతో యేసుప్రభు అన్నమాట. మీరెవరు? సారీ, ఐ డోంట్ నో యూ, ఐ డోంట్ వాంట్ టు నో యూ. మీరేం చేశారు, మీరు ప్రవచించారా, దెయ్యాలను వెళ్ళగొట్టారు, ఈ కథలు ఈ స్టోరీలు నేను వినదలుచుకోలేదు, మీ సాక్ష్యాలు నేను వినదలుచుకోలేదు, సారీ గెట్ అవుట్ అని ఇప్పుడు తోసివేయడు. కానీ ఒకరోజు తోసివేసే రోజు వస్తుంది. ఈ దినం నువ్వు ఆయన దగ్గరికి వస్తే త్రోసివేయడు. రేపు ఒకరోజు రావాలని ప్రయత్నం చేస్తే రాలేవు, నువ్వు త్రోసివేయబడతావు. టుడే ఈజ్ ద రైట్ టైం టు కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఇది మంచి టైం. రేపు వస్తాననుకోవద్దు, ఈ దినమే వచ్చేసి. ఈ దినమే వచ్చేసి అంటే చర్చ్ దగ్గరికి రావడం గురించి మాట్లాడుతున్నారు కాదు, యేసును అంగీకరించడం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన టైటిల్ లోపల ఉండేటువంటి అనుభవం. లోపల ఏమేం జరగబోతుందని కాదు, లోపలే ఉండేటువంటి అనుభవం. బయటికి రాలేనటువంటి, బయటికి నెట్టివేయబడలేని, బయటికి గెంటి వేయబడినటువంటి ఒక అనుభవం, లోపలే ఉండేటువంటి అనుభవం. బీయింగ్ ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్, నాట్ అవుటర్ ఎక్స్పీరియన్స్, ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్. మన లోపల జీవితంతో కనెక్ట్ అయి ఉండడం. బాహ్య ప్రపంచంతో కాదు, ఆంతర్య ప్రపంచంతో, ఆత్మీయ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉండడం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ సమయంలో ఆలోచిస్తున్న మాట ఒకటి, లోపల ఉండేటువంటి అనుభవం అంటే త్రోసివేయబడినటువంటి అనుభవం. సారీ చెప్పబడినటువంటి, వెల్కమ్ చెప్పబడేటువంటి అనుభవమే కానీ
సారీ అని చెప్పబడే అనుభవం కాదు. రాళ్లతో కొట్టబడినప్పటికీ, ఈ రాజ్యము, ఈ లోక రాజ్యము రిజెక్ట్ చేసినప్పటికీ, ఈ లోక రాజ్యము రాళ్లతో సాగనంపినప్పుడు స్వర్గం చాచిన చేతులతో పిలుస్తుంది, కమాన్, వెల్కమ్, వెల్కమ్ మై సన్ స్టీవెన్, బడా నమ్మకమైన మంచి దాసుడా, కమాన్. స్వర్గం తన చేతులు చాపి స్వర్గం స్వాగతిస్తున్నప్పుడు సమాజం తిరస్కరించవచ్చు. సమాజం సంబరిస్తున్నప్పుడు స్వర్గం నీకు స్వాగతం పలుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అతను తోసివేయబడ్డు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. మనం ఇంతకుముందు కూడా దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మొదటిగా నేను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాను చదువుతున్నాను. సో జూడాస్ లెఫ్ట్ క్విక్లీ అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద డార్క్ నైట్ టు బెట్రే జీసస్. యేసును అప్పగించడానికి ఆ చీకటి రాత్రి, స్తోత్రం, అతను బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి అంటేనే చీకటి, కానీ ఆ దట్టమైనటువంటి గాఢమైన చీకట్లోకి వెళ్ళాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ దేనికి వెళ్ళాడు? ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక మాట యాడ్ చేయబడింది, టు బెట్రే జీసస్. యేసును అప్పగించడానికి, యేసు చేతికి తనను తాను అప్పగించుకోవడానికి కాదు, యేసును అప్పగించడానికి బయటికి వెళ్ళాడు. నువ్వు బయటికి వెళ్తుంది దేనికి? ఆయన చేతికి అప్పగించుకోవడానికా, ఆయనను అప్పగించడానికా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను వెళ్ళాడు అనే దానికన్నా అతడు వెళ్ళగొట్టబడ్డాడు, ఉండలేకపోయాడు. హీ కుడ్ నాట్ స్టే దేర్, ఉండలేకపోయాడు. ఉండలేని వాతావరణం అక్కడ ఏర్పడింది. అదేం వాతావరణం? సడన్గా ఏమైనా వాతావరణం మారిందా? కాదు. నీతిమంతుల సభలో పాపులు నిలవనేరు. స్వర్గంలో దేవదూతల మధ్యలో అపవాది ఉన్నాడేమో, పక్కనున్నటువంటి దేవదూతలు కూడా గుర్తించలేకపోయి ఉండొచ్చు. దేవదూతలకు అంత వివేచన లేదు. అరే, నా పక్కన ఉన్నవాడు దేవదూత అనుకుంటున్నాడు, నా ఎదురుగా ఉన్నవాడు దేవదూత, నా వెనకాల ఉన్నాడు, నా కుడి వైపు ఎడం వైపు ఉన్నాడు దేవదూతలు అనుకుంటున్నారు. కానీ వీళ్ళందరినీ చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇన్ని లక్షల కోట్ల మందిలో, పరమగీత గ్రంథంలో రాయబడింది అతన్ని 10,000లో ఉన్న కనుగొనవచ్చు. కానీ 10 కోట్లలో ఉన్న, 10,000 కోట్లలో ఉన్న నిన్ను గుర్తించగలిగిన వాడు, బ్లాక్ షీప్ను గుర్తించగలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని అందరితో కాదు, ఓ మీరెవరు కన్ఫ్యూజ్ కాలేదు. దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాదు. మనిషి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు. మనిషిని ఎప్పుడు అపవాది కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, వాడు త్రోసివేయబడ్డు. బయటికి వెళ్ళడం అంటే త్రోసివేయబడ్డాం. నేను బయటికి త్రోసివేయను. త్రోసివేయబడేటువంటి అనుభవం ఉండదు. రెండోది, వెళ్ళగొట్టబడ్డం అనేది జరగదు. మూడవ, యూదా ఇస్కరియోతు ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. అలా వెళ్ళిపోయాడు. యేసుప్రభు వెళ్ళిపోమనలేదు, గెట్అవుట్, ఇక నువ్వు అవసరం లేదు, నేను యు ఆర్ డిస్మిస్డ్ అని యేసుప్రభు అనలేదు. యేసుప్రభు అనకుండానే తాను వెళ్ళిపోయాడు. యేసు అక్కడున్నాడు. యేసును ఆరాధించడానికి కాదు, యేసును అప్పగించాలనే ఆలోచన అతనికి ఉంది. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మనకందరికీ తెలిసిన మాటే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావళిని గురించినట్టు ఉపమానం, నేను ద్రాక్షావళిని మీరు తీగలు అని చెప్పినటువంటి ప్రసంగం. ఎవడైనను నా యందు నిలిచి ఉండనని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎవడైనా నా యందు నిలిచి ఉండకపోతే వాడు తీగలాగా బయట పారవేయబడి ఎండిపోవును. కట్ చేయబడి, నరకబడి, కత్తిరించబడి పారవేయబడతాడు, ఎండిపోతాడు. ముందే ఎండిపోయాడు, వాడిపోయాడు. వాడిపోయిన వాడు మరింతగా ఎండిపోతాడు. వాడు బయట పారవేయబడతాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 15వ అధ్యాయం 6వ వచనం. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ మీ, హీ ఈస్ డిస్కార్డెడ్, సచ్ బ్రాంచెస్ ఆర్ గ్యాదర్డ్ అప్ అండ్ థ్రోన్ ఇన్ టు ద ఫైర్ టు బి బర్న్. బయట పారవేయబడేటువంటి అనుభవం. స్తోత్రం. బయట అనుభవాలు త్రోసివేయబడ్డాయి, అటువంటి అనుభవం అది ఉండదు. నువ్వు లోపల ఉంటే, నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన లోపల ఉన్నావు. త్రోసివేయబడే అనుభవం ఉండదు, వెళ్ళగొట్టబడేటువంటి అనుభవం ఉండదు,
స్తోత్రం. మూడోది పారవేయబడేటువంటి అనుభవం, సెపరేటెడ్, కట్ ఆఫ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్. కృప నుంచి బొత్తిగా తొలగిపోయినారు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. కట్ ఆఫ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. పారవేయబడడం ప్రమాదకరం. పారవేయబడితే పోగు చేయబడతారు. పోగు చేయబడి కాల్చివేయబడతారు. కాల్చివేయబడితే బూడిదిగా మారుతారు. ఎలా ఉన్న తీగ, అందంగా ఉన్న తీగ, పచ్చగా ఉన్న తీగ ఇప్పుడు కాల్చబడి బూడిదగా మార్చబడింది. స్తోత్రం. ఒక ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి ఆ తీగ ఇప్పుడు ఆకారాన్ని కోల్పోయిన తీగ. గాలి వచ్చిందంటే తీగ ఎగిరిపోలేదు, కానీ కాల్చబడినప్పుడు దాని దుమ్ము ధూళి లేదా ఆ బూడిద ఎగిరిపోతుంది. ఇట్ లూజెస్ ఇట్స్ ఐడెంటిటీ. దాని యొక్క ఉనికిని పోగొట్టుకుంది. అది లేకుండా పోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అయిపోయింది. దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. దేవుని స్తోత్రం. లోపల ఉండే అనుభవం, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాడు లోపలికి వెళ్తాడు. యేసు యొక్క హృదయాన్ని తట్టడం గురించి కాదు, ఆయన నీ హృదయాన్ని తట్టినప్పుడు ఆయన నువ్వు చేర్చుకుంటే. స్తోత్రం. ఆత్మ సంబంధమైన ప్రపంచంలోకి నువ్వు తలుపు తడితే నిన్ను లోపలికి చేర్చుకునేట అనుభవం. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్న సంఘం ఆయన్ని స్వీకరించలేదు, పేతురు గారిని కాపరిని. కానీ స్తోత్రం, హల్లెలూయా, ఆలస్యంగా చేర్చుకున్నారు, అది వేరే విషయం. నిన్ను అలాగ ఆలస్యం చేసి బయట ఉంచి బయట మంచుకు తడిచి, వర్షానికి తడిచో లేకపోతే ఎండకి ఎండి అలా ఉండేవాడు కాదు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా బయట నిలవబడినేలా. స్తోత్రం. రా, లాబాను ఎలియాజరుకి ఇచ్చిన పిలుపు, కమ్ ఇన్సైడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ఆహ్వానం, యేసులోకి రా. యేసును దూరంగా వెంబడించమని కాదు. కమ్ ఇన్ టు జీసస్, కమ్ అన్ టు జీసస్ అండ్ కమ్ ఇన్ టు జీసస్. యేసు దగ్గరికి, యేసులోకి. ఏదో అంటున్నట్టుగా టచ్ మీ నాట్ అన్న క్రిస్టియన్గా ఉన్నావేమో, టచ్ మీ నాట్ అన్నటువంటి సేవకుడిగా ఉన్నావేమో. నో, డీపర్ ఎక్స్పీరియన్స్ కలిగిన, లోతైన అనుభవం కలిగినటువంటి. స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాను? ఆహ్వానిస్తున్నాడు లోపలికి రమ్మని. కమ్ ఇన్ సైడ్. ఎందుకు బయట? బయట వద్దు. తోట వెలుపలెందుకు? లోపలికి రండి. స్తోత్రం. విందుశాలకు వెలుపలెందుకు? లోపలికి రండి. సంఘం వెలుపలెందుకు? లోపలికి రండి. శరీరం వెలుపలెందుకు? శరీరం లోపల అవయంగా మారండి అని దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోపల ఉండేటువంటి అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లక్షణాలు, లోపల ఉండేటువంటి పరిస్థితులు ఏంటని కాదు, కానీ లోపల ఉండాల్సినటువంటి, మనం ఉండాలి, లోపల ఉండాల్సిన, మనం లోపల వారమే, కానీ మనం బయట వాళ్ళం కాదు. బయట వాళ్ళంటే పరాయి వాళ్ళు జస్ట్ గెస్ట్ లాగా వస్తారు, వెళ్తారు. కానీ మనం లోపలి వాళ్ళం. మనం క్రీస్తు శరీరంలో అవయవాళ్ళు అంటోళ్ళం. వీఆర్ ది పార్ట్స్ ఆర్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. శరీరానికి వెలుపల్లేవు ఈ అవయవాలు, శరీరములో భాగంగా ఉన్న అవయవాలు. లోపలికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఒకటి త్రోసివేయబడ్డం, రెండోది వెళ్ళగొట్టబడ్డం, మూడోది పారవేయబడ్డం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. మనకందరికీ ఈ వాక్య భాగం కూడా తెలిసిన మాటే. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము మరి 3వ అధ్యాయంలో సంఘాలకు రాస్తున్నటువంటి ఉత్తరాలు, లేకపోతే 7 సంఘాలకు రాస్తున్నటువంటి, ఏపీసీ సంఘం మొదలుకొని లవోదికేయ సంఘం వరకు ఉన్నట్టు సంఘాలకు రాస్తున్నట్టు ఉత్తరాలని మనకు తెలిసిన విషయమే. 12వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తున్నటువంటి ఉత్తరం, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, ఎన్నటికీ బయటికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో దేవుని యొద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరు, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. మొదటి భాగం, జయించువానిని, ద విక్టోరియస్ వన్ని, ఓవర్కమ్మర్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడు. స్తోత్రం. అందులో నుండి వాడు ఇక మీదట
ఎన్నటికీ. ఇంతకుముందు వెలుపల ఉన్నావు, ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చిన అనుభవంలోకి వచ్చే దేవుడిని లోపలికి తీసుకొచ్చేసాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి కూడా చదువుతున్నాను. అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ద వన్ హూ ఈస్ విక్టోరియస్ ఐ విల్ మేక్ యూ టు బి ఏ పిల్లర్ ఇన్ ద సాంక్చురీ ఆఫ్ మై గాడ్, పర్మనెంట్లీ సెక్యూర్. దట్స్ ఆల్. అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. ఫర్ ద వన్ హూ ఈస్ విక్టోరియస్ ఐ విల్ మేక్ యూ టు బి ఏ పిల్లర్ ఇన్ ద సాంక్చురీ ఆఫ్ మై గాడ్, పర్మనెంట్లీ అండ్ సెక్యూర్. ఇక్కడ వెలుపలికి పంపించడం అనేటువంటి ఈ మాట కనిపించడం లేదు. సరే, దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ బయటికి పోవు, బయటికి పోవాల్సిన వాడివి కాదు, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన వాడివి కాదు. దేమాలాగా ఇస్కరియోతులాగా లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళాల్సిన వాళ్ళం కాదు, లోకంలో కలిసిపోవాల్సిన వాళ్ళం కాదు. లోపల ఉండేటువంటి అనుభవం ఒకటి, త్రోసివేయబడకుండా ఉండడం. రెండవది, వెళ్ళగొట్టబడకుండా ఉండడం యూదా ఇస్కరియోతులాగా. మూడవది, కొమ్మలాగా లేకపోతే తీగలాగా పారవేయబడకుండా ఉండడం. ద్రాక్షావళి అయిన యేసుక్రీస్తుతో అంటు కట్టబడ్డం, ఆయనలో అంతర్భాగం కావడం, ఫలించడానికి సిద్ధపడ్డం. స్తోత్రం. నాలుగోది, వాడు ఎన్నటికీ వెలుపలికి పోడు. కారణం ఏంటో, స్తంభం అయ్యాడు వాడు, ద్రాక్షావళిలో తీగయ్యాడు వాడు. స్తోత్రం. శిష్యులో ఒక శిష్యుడిగా మారాడు. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు, యూదా ఇస్కరియోతు స్థానంలో వేరొక శిష్యుడు వచ్చాడు. ఒక శిష్యుడుగా చేర్చబడ్డాడు, ఒక అవయవంగా చేర్చబడ్డాడు. నువ్వు ఒక అవయవం అయ్యావు, ఇక బయటికి పోయేది లేదు. నువ్వు ఒక శిష్యుడు అయ్యావు, ఇక బయటికి పోయేది లేదు. నువ్వు ఒక తీగ అయ్యావు, నువ్వు బయటికి పోవు. నువ్వు ఒక స్తంభం అయ్యావు, నువ్వు ఆ స్తంభాన్ని నువ్వు తీగవు, నువ్వు శిష్యుడు నువ్వు. స్తోత్రం. నువ్వు అవయవాన్ని నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం చదువుకున్నట్టు మూలవాక్యం, నా ఎద్దు కూర్చో అని నేనంత మాత్రం బయటికి త్రోసివేను. బయటికి త్రోసివేయబడ్డు, బయటికి వెళ్ళగొట్టబడ్డాడు, బయట పారవేయబడ్డు, బయటికి వెళ్ళడు లేకపోతే పంపబడ్డు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. స్తోత్రం. లోపల ఉండేటువంటి అనుభవాల గురించి మీరు మాకు తెలియజేశారు. మేము లోపలే ఉండాలని, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి క్షేమంగా సురక్షితంగా ఉంటాడన్నట్టుగా మేము లోపలే ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీలో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. ఇటు అనుభవాలు మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ, యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.